ఆచి చికెన్ మసాలా. నేను ఈ ఆటలో బాగా ఆరితేరిన దాన్ని. ఇంతవరకు నన్ను ఢీకొట్టి ఎవ్వరూ నిలబడలేదు. ఇంతవరకు మీరు అనుభవం లేని వాళ్ళతో ఆడుంటారు. నాలాంటి సమబుద్ధి మీకు దొరికుండదు. వచ్చిందిగా, చూద్దు గాని. చూద్దాం. సంతాన ప్రాప్తి. దీర్ఘ సుమంగళి భవ. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియడం లేదు. మీ అబ్బాయి పెళ్లి మీ కళ్ళ ముందు జరగలేదని బాధపడుతున్నారు అత్తయ్య? జరిగిపోయిన పెళ్లి గురించి బాధపడ్డం లేదమ్మా, జరగబోయే శోభనం గురించే భయపడుతున్నాను. ఏమిటత్తయ్య మీరనేది? 27 ఏళ్ళు వచ్చినా దొరబాబుకి పెళ్ళెందుకు చేయలేదో తెలుసమ్మా. వాడి జాతకంలో దోషం ఉంది. 28 ఏళ్ల వరకు వాడు కాపురం చేయకూడదు. అలా చేస్తే ప్రాణగండం అని జ్యోతిష్కులు చెప్పారు. ఎంత కొడుకైనా వయసు వచ్చిన కుర్రాడు కదా, ఈ విషయం వాడితో చెప్పలేకపోయాను. అందుకే తప్పనిసరి ఇప్పుడు నీతో చెప్తున్నానమ్మా. ఇంకా 1 సంవత్సరం వరకు నువ్వేం చేస్తావో, ఎలా ఆపుతావో వాడి ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయమ్మా. నా తాళిబొట్టు నేను కాపాడుకుంటానత్తయ్య. గడువు తీరే వరకు ఆయన దూరంగానే ఉంచుతాను. కానీ వాడు మగవాడమ్మా. నేను ఆడదానత్తయ్య. ఈ విషయం నాలోనే దాచుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి. ఏమిటోనమ్మా, పగవాళ్ళకు కూడా రాకూడని కష్టం నీకొచ్చింది. ఈ విషయంలో మాత్రం మీ ఇద్దరి మధ్య అపార్థాలు రాకుండా చూసుకో తల్లి. ఏంటబ్బా గారు డోలు వాయించేవాళ్ళగా చేతులు గడగడగడగడలాడించేస్తున్నారండి? అదే మొదటి రాత్రి కదా, మొదటిసారి లోపల ఏం చేయాలో ఏం మాట్లాడాలో తెలియక చాలా కొద్దిగా కంగారుగా ఉంది. ఏమన్నా అంటే అన్నా ఉంటారు కానండి. నేను ఈ పరిస్థితి ముందే ఊహించి ఓ తూరు పంపు సైడ్ దగ్గరికి వెళ్ళండి, కొంత ప్రాక్టీస్ అయిద్దండి అని చెప్పాను. నా మాట విన్నారా? వెనకపోగా నేను శ్రీరామచంద్రుణ్ణి అని పోజిచ్చారు. ఇప్పుడు ఏమైంది? ఏమైందండి? వాళ్ళంతా సమస్యట్టింది. అబ్బా భయపెట్టకరా, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఓ పని చేయండి, సరాసరి గదిలోకి వెళ్ళండి. వెళ్ళారు కదా, జేబులోంచి 50 రూపాయల నోటు తీసి పట్టుకోండి. పట్టుకున్నారు కదా, కంచుగారు పాల గ్లాస్ ఇచ్చుకొని వస్తారండి. వచ్చారు కదా, అటు ఇటు చూసి 50 రూపాయల నోటు లటక్కని జాకెట్లు చూసేయండి. ఆ తర్వాత చూసుకోండి నా బెంగళూరు బెండకాయ. అయ్యి బాబోయ్, ఇంకా ఇక్కడ ఉన్నారంటండి. ఏమన్నంటే అన్నా ఉంటారు. వెళ్ళండి. ముద్దు ముచ్చట తెలియని నీలాంటి పల్లెటూరు ముద్దుని ఎవతి చేసుకుంటుందో గాని చస్తే కాపురం చేయదు. అర్థమైంది. ఆ రోజు నా చేత తాళి కట్టించుకుంది నలుగురిలో అల్లరి పాలు కాకూడదని, మీ నాన్న పరువు పోకూడదనే గాని నన్ను ఇష్టపడి మాత్రం కాదు. చదువు సంధ్య లేని పల్లెటూరు బయటనేగా నేను నీకు మొగుడుగా పనికిరాంది. సస్తాన్ని నేడిస్తే జాలిపడి తాళి కట్టానే గాని ముట్టుకోవద్దని ఏడిస్తే ముట్టుకునేంత మూర్ఖుడిని కాను. చూడు, నీ మొగుడుగా ఓ మొగాడుగా నేనేమైనా చేయగలను, కానీ ఏమీ చేయను. ఎందుకో తెలుసా? నేను మనిషిని. మొగుడనే మాటకు అర్థం తెలుసుకుని, ఆ మొగుడు కట్టిన తాళికి విలువ తెలుసుకుని, నీ అంతటి నువ్వు నా దగ్గరకు వచ్చిన రోజే నువ్వు నా భార్య అవుతావు. గౌరీ, ఎవరికిది? పెద్దయ్య గారికమ్మా. మావయ్య గారికి ఇలాంటి భోజనమా? అత్తయ్య గారిని చూసిందంటే నీ ఉద్యోగం ఊడుతుంది. రోజు ఇలాగే పెట్టమని ఆవిడే చెప్పారమ్మా. సరే, ఎటివు. భోంచేయండి మావయ్య. మామయ్య
అవును మావయ్య, నేను మీ కోడల్ని. కోడలు హ్మ్. నీకంటే నా పెళ్ళామే నయం. తన కడుపున కాయ కాసే వరకన్నా అది నాతో కాపురం చేసింది. నువ్వు మొదటి రాత్రే మొగుడిని బయటికి పంపేశావు. అది ఆయన జాతక ప్రకారం 27 ఏళ్ళు దాటేదాకా కాపురం చేయకూడదటగా. చేస్తే ఆయనకి ప్రాణగండవని. ప్రాణగంధమా? ఎవరు చెప్పారు? అత్తయ్య గారు. ఓ, ఇది ఆ పాము కక్కిన విషమా? నా కొడుకు జాతకంలో అలాంటి గండాలేం లేవు తల్లి. మరి అత్తయ్య గారు నిన్ను మాయ చేసింది. దేనికి? నువ్వు చదువుకుందానివి, నీ దగ్గర తన ఆటలు సాగమని గ్రహించుంటుంది. మీ ఇద్దరిని విడదీసి ఏ తెలివి తక్కువ దాన్నో రెండో కోళ్లగా తెచ్చుకుని ఈ ఆస్తి మొత్తం కాజేయాలని పన్నాగం పన్నుంటుంది. దాని చేతిలో ఆట బొమ్మలా కాకుండా వాణ్ణి మనిషిగా మార్చు తల్లి. అది నాగదేవత కాదు, నాగు పాము అన్న నిజం వాడికి తెలియజేయి. తప్పకుండా. ఆ నాకు పాము కూరలు పీకి దాని పడక మీద నాట్యం చేస్తాను. ఏయ్, ఎక్కడికదే? మా తమ్ముడు గదిలోకి ఈ పానెట్టుకెళ్ళి ఫ్యాన్ కాదు, ఫ్యాన్. అదలేవో ఫ్యాను పెడితే కష్టాసలుగా ఉంటుందని. మన గదిలో ఉంటే మనకి సలసలగానే ఉంటుంది. మొగుడు పక్కన పడుకోవడం నామోషం అనుకునే దానికి సలసలగా ఉంటేనే ఎచ్చగా ఉంటానే తప్ప. మీరు ఈ శోభను జరిపించడానికి నిర్ణయించుకున్నారా? ఓ ఎస్. అంటే మీ అమ్మగారి ప్రాణం కన్నా మీ తమ్ముడు గారి శోభనమే ఎక్కువ? ఏంటో నువ్వు అనేది? మీ తమ్ముడు జాతకంలో తల్లికండ ఉంది. తల్లిదండవా? ఆ, 23 ఏళ్ళు దాటకుండా భార్యతో కాపురం చేస్తే నా నోటితో నేను చెప్పలేనండి. చెప్పు, తమ్ముడు కాపురం చేస్తే ఏమవుతుంది? అది ఆవిడ చచ్చిపోతారటండి. అందుకే పొద్దున్న వాళ్ళు పెళ్లి చేసుకుని రాగానే అంత హడలిపోయారు. వాళ్ళ కాపురం చేస్తే తను చేస్తానని చెప్పుకోలేక, వాళ్ళ పెళ్లిని ఒప్పుకోలేక, పాపం మహాతల్లి కొడుకు సుఖంగా ఉంటే చాలని ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఇప్పుడు మీ తమ్ముడికి 22 ఏళ్ళు. ఇంకొక సంవత్సరం ఈ శోభనం ఆపితే మనం ఆవిడ్ని కాపాడుకోవచ్చు. తమ్ముడు, రే తమ్ముడు, ఆగండి బాబోయ్, ఆగండి. రే తమ్ముడు, రారా అర్జెంట్ గా ఎక్కడికి రా బాబు. ఏ ఓబయ్య, బాబాయ్ గట్టి కట్టుకో, వెళ్తే నువ్వు వస్తావు. అలాగేనండి, ఉడుపు పట్టు పెట్టేస్తానండి. ఏంటన్నా ఇది అసహ్యంగా? నీకు అమ్మ బతకాలం ఉందా లేదా? ఏంటి నువ్వు అనేది? నీ జాతకంలో తల్లిగండ ఉందరా? నువ్వు 23 ఏళ్ళు కాపురం చేయకూడదు. 23 ఏళ్ళు దాటే వరకు కాపురం చేయకూడదు. ఆ తర్వాత నీ పెళ్ళం నీ గది నీ ఇష్టం. ఈలోగా కకృతి పడ్డావు, అమ్మ చచ్చిపోతురా. ఇవాళ నుంచి తమ్ముడిని ఆడి పెళ్ళాన్ని కలవకుండా చూడటమే నీ పని. ఏండి, ఓ జంటను కలపడం కష్టంగానండి, ఎడగొట్టడం పెద్ద ఇజ్జంటారా? ఏ చూసుకోండి, నా రెప్ప మీ చెప్పు. రెప్పా చెప్పేంట్రా? అదేనండి, నేను కంటి మీద రెప్పేస్తే మీ చెప్పు చూడని కొట్టండి. అదేంటి దాని మీనింగ్. ఏ నుంచి తమ్ముడు గారి పక్కన నేను ఉంటానండి. ఆ ఊహమ్మ గారు ఊహలో కూడా రానండి. కాదు కూడదని కూడా ఒకవేళ వచ్చారనుకోండి, తమ్ముడు గారి చేత అయ్యప్ప మాలేంచండి. స్వామి శరణమయ్యప్ప అనిపించేస్తారండి. ఏంటండి అలా చూస్తారా? పొద్దున్న పడుకుతారండి. రండి. ఆంటీ, ఇక నుంచి నీకు నాకు యాంటీ. నా మొగుణ్ణి నన్ను నువ్వు విడగొట్టావు, నీ కొడుకుని కొడల్ని నేను విడగొట్టాను. దీన్ని టిట్ ఫర్ టాట్ అంటారు. తెలుగులో ఎత్తుకు పై ఎత్తు. ఎలా ఉంది అత్తయ్య? నీ ఎత్తుగడని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. చాలా చక్కగా ఆడా. నీ దగ్గరే నేర్చుకున్నాను. అది గుర్తు పెట్టుకో. నేను ఈ ఆటలో బాగా ఆరితేరిన దాన్ని. ఇంతవరకు నన్ను ఢీకొట్టి ఎవ్వరూ నిలబడలేదు. ఇంతవరకు మీరు అనుభవం లేని వాళ్ళతో ఆడుంటారు. నాలాంటి సమబుద్ధి మీకు దొరికుండదు. నాతో ఆట చాలా ప్రమాదకరం. ప్రమాదం లేకపోతే ఆటలో మజా ఉంటుంది అత్తయ్య. పైగా మీలాంటి వాళ్ళతో ఆడే అవకాశం అస్తమానం రాదు. వచ్చిందిగా, చూద్దు గాని. చూద్దాం. అంతవరకు కాస్త విశ్రాంతి తీసుకోండి. మా సుధా, వాగింది చాలు, ఆయన లోపలికి తీసుకెళ్ళు. కుదరదత్తయ్య, బయటికే తీసుకెళ్తాను. వీల్లేదు, ఇది నీ అత్తగారి ఆజ్ఞ. చాలా వీలుంది. ఇది మీ కోడలి గారి కోరిక. మా సిస్టర్ శాసనాన్ని ధిక్కరిస్తున్నావా? శాసనాలకి రాజముద్రికలకి ఏనాడో కాలం చెల్లిపోయింది కదత్తయ్య గారు. పిచ్చి పిచ్చిగా వాగేవంటే పళ్ళు రాలిపోతాయి. వేషాలు వేయకుండా నడు లోపలికి. ఏంటి తున్నపోతుల అడ్డంగా బలిసి తెగరచ్చిపోతున్నావు? కొట్టానంటే దవడ పగిలిపోద్దా? ఈ కొడుకులాగా నన్ను గుప్పెట్లో పెట్టుకుందాం అనుకున్నావా? చెయ్యి నొరికి చేతిలో పెడతాను. మావయ్య గారు
నన్ను చీకటి కొట్లో పడేద్దాం అనుకుంటున్నావా? కిరసనాయిల్ పోసి తగలబెట్టేస్తాను. కళ్ళ పూలు, నుదుట బొట్టు, రంగురంగుల చీరలు, చేతి గాజులు, ఈవేళ నీకు ఇవన్నీ ఉన్నాయంటే దానికి కారణం ఈయన, నీ ఆయన. ఆయన్ని బయటకు తీసుకెళ్తానంటే వద్దంటావా? చెప్పు తెగిపోద్ది. నేను తిట్టగలను అత్తయ్య గారు, కానీ తిట్టను. ఎందుకంటే అత్తయ్య గారంటే అభిమానం, పెద్దలంటే గౌరవం. రండి మావయ్య. ఏమో నాగమణి, నేను అలా బయటికి వెళ్ళొస్తాను, ఇల్లు జాగ్రత్త. బాబాయ్ గారు, ఏమా ఇప్పుడు నాకు పెడతావా? టైం లేదు, మీకు తర్వాత పెడతాను. ముందు అత్తయ్య గారి సంగతి చూడండి. బీపీ బాగా పెరిగింది. అయ్యి బాబోయ్, మామూలు కంచు కాదండి ఇది, నెంబర్ 1 కంచు అండి బాబు. ఏది ఎక్కడిది? తుమ్ము లేపేస్తానన్నారుగా, ఆగిపోయారే, రండి. ఏంటే ఊరుకున్న కొద్ది తెగరెచ్చిపోతున్నావు? అయ్యో బాబోయ్, అయ్యో బాబోయ్, ఏంటి ఏంటేంటి? ఇదిగో ఇట్లాంటివి నాకు పెద్ద ఎక్కువ నచ్చమే. మరేం నచ్చుతుంది? అయ్యో బాబోయ్, నాకేటోలాగుందే, వాడు నాయనో, నాకేటోలాగైపోతుంది బాబోయ్. వద్దే వద్దే ముద్దే ముద్దే వద్దనికే, ముద్దే వద్దనికే, ముద్దే ముద్దు. బాబు. అమ్మో, పిలుస్తుంది. తర్వాత వెళ్ళొచ్చు, రండి. నిన్నే బాబు, వినిపిస్తుందా? వినపడుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను నీ కోడలు ముఖ్యమైన నిమిషం మాట్లాడుకుంటాం, కాస్త ఆగొస్తా. అది కాదు బాబు, ఓసారి బయటికి రా. వస్తున్నా. రానని చెప్పండి. బాగోదే, వెంటనే వస్తాగా. నువ్వు పడుకోకు, పడుకోకే, తొంగకే. అయ్యో అయ్యో శివా. ఏంటమ్మా రోజు బయట పడుకుంటున్నావు కదా బాబు? అది బయట చల్లగాలేస్తుంటాను, ఇక్కడ వెచ్చగానే ఉందిలే, పడుకో. లోపల ఇంకా వెచ్చకుందమ్మా. ఇది ఆషాఢ మాసం. ఈ నెల రోజులు కొత్తగా పెళ్ళైన వాళ్ళ దగ్గరగా ఉండకూడదు బాబు. ఇది ఆషాఢ మాసమా? అవును, ఈ రోజు నుంచి మొదలు. బహుశా రేపటి నుంచి అయి ఉంటుందమ్మా. నువ్వు క్యాలెండర్ సరిగ్గా చూసుండవు. ఇందాక పంతులు గారు వచ్చి చూపించారు బాబు. అలాగా? వాడెందుకు వచ్చినట్టు? పోనీ మాట సోదరికి చెప్పొస్తాను. మాట చెప్పి రాగలవా? కొంచెం కష్టమైన పనే. వచ్చి పడుకో. పడుకుంటా పడుకుంటా పడుకుంటూ. ఏమండి, మీరు చాలా ధైర్య సాహసాలు ఉన్నవారని ఊళ్ళో వాళ్ళంతా చెప్పుకుంటున్నారు. ఎగ్జిబిషన్ లో ఆ రౌడీ విధవను మట్టి కనిపించినప్పుడు మీ మగతనం ఏమిటో నా కళ్ళారా చూశాను. అంత పులిలాంటి మీరు మీ అమ్మని చూడగానే భయంతో పిల్లైపోతారేమిటండి? ఓసి పిచ్చిదానా, అది భయం కాదే, ప్రేమ. మీకు ప్రేమ సరే, మీ మీద ఆవిడికి ప్రేమ ఉందా? లేకపోవడం ఏంటి, మా అమ్మకి నేనంటే పంచప్రాణాలు. ఆ పంచప్రాణాలు మీ మీద కాదండి, మీ వెనకున్న ఆస్తిపాస్తుల మీద. ఆవిడ ప్రేమంతా నటన. మీరు చదువుకుంటే లోకజ్ఞానం అబ్బి తనని ప్రశ్నిస్తారన్న భయంతో మీ చేత చదువు మానిపించిన ఆ మహాతల్లి మీ డబ్బుతో తన కొడుకును మాత్రం చదివించుకుంది. ఎందుకు? తన కొడుకు బాగుపడాలని. దేవుళ్ళంటి మీ నాన్నగారు నడు మిరిచి చీకటి కొట్లో పడేసింది. ఆయన మాటలు లోకం నమ్మకుండా పిచ్చోడిని ముద్ర వేసి మిమ్మల్ని కూడా నమ్మించింది ఆ నీచురాలు. తేలుకు కొండలోను, పావుకు కూరలోనూ విషం ఉంటుంది, కానీ మీ అమ్మకి నిలవెల్లా విషయమేనండి. బాబు, ఏమిటిది? లేకపోతే ఏంటమ్మా, నిన్న కాక మొన్న వచ్చి నేను మాట్లాడిందో తెలుసా? నీ ప్రేమ నటనట, నీకు కావాల్సింది నా ఆస్తట, అందుకని నా చదువు అనిపించాట, నాన్న పిచ్చివాడిని చేసావట. ఆ రోజు నువ్వు ఊరిపోసుకొని చేస్తానంటే జాలిపడి నీ మెళ్ళలో తాలిగట్టాను. ముక్కు మొహం తెలియని నిన్ను కోడలుగా తీసుకొస్తే మా అమ్మ కాళ్ళ కత్తుకొని ఇంట్లో పెట్టుకుంది. ఆ విశ్వాసం కూడా లేకుండా చిచి గొడ్లు గడ్డి తిని పాలిస్తాయి, నువ్వు పాలు దాకా విషం కక్కుతున్నావే. బాబు, ఆవేశపడుకో. బిడ్డ అనడం, తల్లి పడ్డం మామూలే. తన్నెప్పుడు నేను కోడలు అనుకోలేదు, కూతురని అనుకున్నాను. విన్నావే విన్నావే ఆ మాట? నిన్ను కూతురు అంటుందే. అలాంటి దేవతను పట్టుకొని అన్ని మాట్లాడడానికి అసలు అసలు నీకు నోరు అలా వచ్చిందే? లోకం తెలియని పసిపిల్ల, ఎవరో ఏదో నూరు పోసి దాని మనసు పాడు చేసి ఉంటారు. ఊరుకో బాబు. తల్లి నిన్ని మాటలు అన్నాక
ఏ కొడుకైనా ఎలా ఊరుకుంటాడు, ఎలా ఒప్పుకుంటాడు, ఎలా సహిస్తాడు, ఎలా భరిస్తాడు, ఎలా ఏరుకుంటాడు? అవునన్నయ్య, తాడో పేడో తేల్చిపారాయి. జరిగిన దానికి అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు, లేదా ఇవే మన ఆఖరి చూపులు. చెప్తావా, ఇంట్లోంచి బయటకు వెళ్తావా? 4 గోడల మధ్య నిలిచిపోవాల్సిన విషయాన్ని నలుగురి మధ్యకి లాక్కొచ్చినప్పుడే అర్థమైంది. భార్య అంటే మీకు ఎంత గౌరవం, భార్యాభర్తల బంధం అంటే ఎంత విలువ. మీ మీద గౌరవం ఉన్నా, మీ మాట అంటే విలువ ఉన్నా, అభిమానం చంపుకుని ఈవిడ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం రాకలేదు. నా చేతులు నాకు అన్నం పెట్టగల, నా చదువు నా గౌరవాన్ని ఇవ్వగలదు. వెళ్లే ముందొక మాట. అబద్ధం తీయగా ఉండే విషయం, నిజం చేదుగా ఉండే అమృతం. ఈ విషయం మీకు త్వరలోనే తెలుస్తుంది. ఏంటమ్మా అర్థమైన డైలాగులు అనేసి కాళ్ళట్టుకుని సారీ అంటే సరిపోద్దా? నో 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 నో, నేను ఒప్పుకోను, నువ్వు ఒప్పుకోదు, నువ్వు ఒప్పుకోదు, నేను ఒప్పుకోను. అరుడో మెడబెట్టుకంటే నన్ను కెడతా ఉంటాను. లేకపోతే ఏదో చిన్నపిల్లల నోరు జారింది, అమ్మ పెద్ద మనసుతో క్షమించింది, మళ్ళీ కెలుగుతావే? ఏ మన తప్పులు చేయలేదా? వెళ్ళండి. నేను రాక్షసిని అనుకున్నావు కదూ? కాదు, బ్రహ్మ రాక్షసిని. ఇక ఈ ఇంట్లో నువ్వు తినటానికి మాత్రమే నోరు విప్పాలి. వెళ్ళు. ఈ పరుపు సార్ దులుపు. దులుపుతా. అక్కర్లేదు, మా పరువు తీసిన చాలు. మా పరుపు కూడా తీయక్కర్లేదు. మా పరువు పోయిన చోట మా పరుపు మేము చచ్చే ఉన్నాం. పదవే పద. నిజంగా అందులో పావుంటే దున్నపోతులా మీరు ఎగిరి పడ్డప్పుడే చచ్చుంటుంది. అవును నిజమే, రే తోలుపురా. అలాగేనండి, తప్పకుండా. చూసావురా ఎన్ని నోట్ల కట్టల పాములున్నాయో. అమ్మ దొంగ నా మావయ్య, నన్నే మోసం చేస్తావా? ఏమండి, ఆయన మోసం చేసింది మిమ్మల్ని కదండి, దేవత లాంటి మీ అమ్మగారిని, ఆవిడ నమ్మకాన్ని. ఒకసారి అత్తయ్య గారిని చూడండి, పాపం తన అన్నగారింటి నీచుడని తెలిసి సిగ్గుతో ఎలా తలదించుకున్నారో. చిచ్చి, ఈయన మీ మేనమా అంటే నాకే మండుతోంది. ఇంకా అత్తయ్య గారికి ఎంత రగిలిపోతుందో. మా అమ్మకు తోడబుట్టినాడు కనుక ఎంత ద్రోహం చేసినా ప్రాణాలు వదిలి పెడతాను. రే బాబాయ్, రేపటి నుంచి వీళ్ళ శాత గోసీలు కట్టించి కూలీలతో పాటు పొలం పని చేసి. అలాగే. సారీ అల్లుడు, మేము ఆ పనులు చేయలేం. హలో మాస్టర్, మిమ్మల్ని 3 పూట్ల ఎరగదని మీ చేత పన్ను చేయించే పూచి నాది. మీరు ఆ విషయం మర్చిపోయి హ్యాపీగా ఉండండి. అబ్బాయి గారు ఇదిగోండి డబ్బు. అమ్మకిచ్చి బీరాలు పెట్టమను. ఏమండి, ఇంత డబ్బు మీ అమ్మగారి బీరువాలో పెడతారా? ఏ ఆవిడ 4 కాలాల పాటు బ్రతికుండడం మీకు ఇష్టం లేదా? ఏంటే మీ మామయ్య గారు దుర్బుద్ధి చూశారుగా. మీ అమ్మగారు నిద్రపోయేటప్పుడు ఓ బండగా ఆవిడ నెత్తి మీదేసి ఈ డబ్బు తూపోతే. అమ్మో నిజమే, డబ్బు కోసం వీడు అంత పని చేసినా చేస్తాడు. అయితే ఆ డబ్బు నీ దగ్గర ఉంచు. అమ్మో, నన్ను చంపితే? అత్త కోసం ప్రాణాలు అర్పించిన ఓ కోడలుగా చరిత్రలో నిలిచిపోతావు. ఈ అత్త కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా తల్లి? సరే, మీరు చెప్పారుగా, చేస్తాను. ఏదో కంచు అనుకున్నాను కానండి, ఇది అల్లటప్ప కంచు కాదండి, మంచి పోత కంచు. సబాష్, బాగా నటించావు, గొప్ప నటివి. ఆ విషయం అందరికీ తెలుసు అత్తయ్య గారు, మీరే కాస్త ఆలస్యంగా తెలుసుకున్నారు. పిచ్చి తల్లి, నేను నీకంటే గొప్ప నటిని. నేను నటించడం మొదలుపెట్టేసరికి నువ్వు ఇంకా పుట్టలేదు అని అంటాను అనుకున్నావు కదూ? అనను.
ఎందుకంటే ఆ మాత్రం తెలుసుకునే తెలివితేటలు నీకున్నాయని నాకు తెలుసు. కోడలు తెలివితేటలు మెచ్చుకునే అత్తగారు దొరకడం ఎంత అదృష్టం అని నేను మురిసిపోతున్నాను. ఇన్నాళ్ళకు ఎత్తుకు పైవెత్తు వేసే సమూచి దొరికిందని మీరు మురిసిపోతున్నారు కాదు? ఎత్తెంతో తెలుసుకోకుండా ఎగిరెగిరి పడితే మూతి పళ్ళు రాలిపోతాయి అని నేను చెప్పను. రాలిపోయిన పళ్ళు కట్టించుకున్న అనుభవజ్ఞులు ఎదురుగా కనిపిస్తుంటే నాకు ఆ మాత్రం తెలీదా? ఈసారైనా కాస్త జాగ్రత్తగా ఉండండి నేను చెబుతున్నాను అత్తయ్య గారు. 20 ఏళ్ల కుర్రకుంకో కాబట్టి నోటికొచ్చిందల్లా వాగుతున్నావు. 60 ఏళ్ల అనుభవం ఉన్నదాన్ని కాబట్టి నేను నీలాగా వాగను. 60 ఏళ్ల వయసు అవగానే రిటైర్ అయ్యి మూల కూర్చుని 20 ఏళ్ల కుర్రకుంకకే పెత్తనం ఇచ్చేయాలంటానని తెలిసే వాగుండరు. ఇదిగో చూడమ్మా, నీకు తెలియదు ఒకటి ఉంది. ముందుగా చెప్పకపోతే కంగారు పడతామని జాలిపడి చెప్తున్నాను. సరిగ్గా 24 గంటల్లో, అంటే రేపు మధ్యాహ్నం 12 గంటల్లోగా ఆ పెట్టెను నీ చేత్తో నువ్వే నాకు అందిస్తావు. అలా అందుకోపోతే నా పేరు నాగమణి కాదు. మా పరువు బజారు పని చేయకు. అత్తగా కాదు, అమ్మగా అడుగుతున్నాను. ఈ ప్రయాణం అనుకో. ఏంటమ్మా ఏమైంది? అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోతానంటుంది బాబు. ఇక్కడేం తక్కువైందని? ఆయన డాక్టర్ చదివారు, పట్నంలో హాస్పిటల్ కట్టాలి, డబ్బు కావాలన్నాను. దానికి మీ అమ్మగారు ఏమన్నారు తెలుసా? ఇదంతా దొరబాబాస్తి, అడ్డమైన వాళ్ళకి ధారపోయటానికి ఒప్పుకోను అన్నారు. అవునే, ఈ ఆస్తంతా మన్నైతే. ఇప్పటికే నా చదువుల కోసం బోళ్ళంత డబ్బు ఖర్చు పెట్టాడు. ఇప్పుడు హాస్పిటల్ కట్టడానికి మళ్ళీ డబ్బు అంటే ఎలా? అందుకే వెళ్ళిపోతానంటుంది. మా నాన్న గతి లేనాడు కాదు. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళావంటే నేను ఊరు పూసుకుని చేస్తాను. అమ్మా ఏంట మాటలు? ఇప్పుడు నీ మూడుకో ఆసుపత్రి కట్టించాలి అంతేగా? రే ఎంత వద్దురా? 5-6 లక్షలు. సుధా నిన్నకి ఇచ్చిన డబ్బట్రా. ఆలోచిస్తున్నావు ఏంటి? ఇల్లు పట్రా. వద్దులే బాబు, నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు పరాయి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని అమ్మాయి ఆలోచిస్తుంది కాబోలు. పరాయి వాళ్ళు ఎవరమ్మా? నా తమ్ముడికి ఇస్తున్నాను, కాదంటానికి ఇదెవరు? వెళ్ళి పట్రా. స్టాప్. మా సిస్టర్ హ్యాండ్ చాలా గొప్పది. అత్తయ్యకి అమ్మ. అవునవును అమ్మకి. బాబు టైం ఎంత అయింది? చెప్పు. కరెక్ట్ గా 1 నిమిషం తక్కువ అమ్మా. 12కి. ఏం దేనికమ్మా? 12 దాటితే వజ్యం వస్తుంది, అందుకని. ఏమండి, నాకు చిన్న ఐడియా వచ్చింది. ఏంటది? ఈ డబ్బుతో ఎక్కడో పట్నంలో 100 ఆసుపత్రుల మధ్య మీ తమ్ముడు గారు 101 ఆసుపత్రి పెట్టడం మంచిదంటారా? ఒక్క ఆసుపత్రి లేని మన ఊళ్ళో నాగమణి ధర్మాసుపత్రి అని మీ అమ్మగారి పేరు మీద ఆసుపత్రి పెట్టడం మంచిదంటారా? నాగమణి ధర్మాస్పత్ర? అవునండి, మీ అమ్మగారి పేరు మీద ఆసుపత్రి పెట్టి మీ తమ్ముడు 10 మందికి ప్రాణభిక్ష పెడుతుంటే ఈ చుట్టుపక్కల ఆవిడికి ఎంత పేరు, ఎంత గౌరవం, మనకెంత తృప్తి. బంతి మొక్క, ఎంత మంచి మాట చెప్పావే. చూసామని పెద్ద కోటలు తెలియటాట్లు. కానీ బాబు, ఈ ఊళ్ళో ఆసుపత్రి పెట్టడం ఆడికి ఏడ్చాడు. ఆడికేం తెలుసమ్మా? నీ పేరు మీద ఆసుపత్రి మనోళ్ళు బంపరు శంకుస్థాపనకి ఏర్పాటు చేస్తాను, రెడీగా ఉండండి. అందుకే మరి నేను కంచర్చించుకున్నది. ఏమనంటే అన్నా ఉంటారు. ఎంత ధైర్యంగా నీకు? నా తమ్ముడు మీద సైజు. ఏమండి, మీరు ఆగండి. ఇన్స్పెక్టర్ గారు, మా మరిది గారిని ఎందుకు కొట్టారు? ఆయన ఏమైనా దొంగ, హంతకుడా? అవును, ఎంబీబీఎస్ చదవకుండా డాక్టర్ అని చెప్పుకొని తిరిగే దొంగ. రేపు చేతగాని వైద్యం చేసి ప్రజలను చంపి హంతకుడు కూడా అవుతాడు. ఈ విషయాలు ఎవరికి చెప్పొద్దని నాకు లంచం ఇస్తా అన్నాడు, అందుకే లాక్కొట్టాను. ఇటువంటి సంగద్రోహుల్ని ఊరికే వదిలిపెట్టకూడదు. కానిస్టేబుల్ సార్, టేక్ హిమ్. ఎస్ఐ గారు, మీ కాళ్ళు అట్టుకుంటాను, వాడిని అరెస్ట్ చేయకండి. ఇంతవరకు మా కుటుంబంలో పోలీస్ స్టేషన్కి ఎవరు వెళ్ళలేదు. మా మరి చేసిన వెధా పనికి మా అత్తయ్య గారు చూడండి ఎంత సిగ్గుపడుతున్నారు. వాడిని అరెస్ట్ చేస్తే మా అమ్మ తట్టుకోలేదు. ఈ తప్పు కాయండి, వాడికి నేను బుద్ధి చెప్తాను. మా అమ్మే దొట్టు. మొదటి తప్పు కనుక క్షమించి వదిలిపెడుతున్నాం. ఇక మీద మీ తమ్ముడు డాక్టర్ కాదు, ఈ హాస్పిటల్లో ఉండకూడదు. కానిస్టేబుల్ సార్, పదండి.
దరిద్రుడా, నువ్వు చదవలేదని బాధలేదు, డబ్బు పోయిందని బాధలేదు, ఊరు వాళ్ళందరి ముందు అమ్మ తల దించుకునేలా చేశావు. బాబు వాణ్ణి ఏంటంటే మీరు ఆయన అసలు కోపంతో మండిపోతుంటే మీరు ఇంకా రెచ్చగొడతారేంటి? ఎంత చెడ్డ అతను మీకు అన్న కొడుకు, వాడిని ఇంకా కొట్టు చంపి నరికి అలా ఆయనకు చెబితే నిజంగానే కొట్టి చంపేస్తారు. మీరు ఆవేశపడకండి అత్తయ్యా. రేపటి నుంచి మీ అత్త మా వల్ల నువ్వు నీ పళ్ళం గోచలు కట్టుకుని పొలం పని చేయండి. రామయ్య, బాబాయ్ నేను చూసుకుంటాను కదండి. బాబు మరి డబ్బులు ఏం చేయమంటావు? సురకేయండి. మావయ్య, ఈ డబ్బు అత్తయ్య చేతులతో తీసుకుంటే శుభం అనుకుంటాను. చి అది పరమ దరిద్రపు చెయ్యమ్మా, నా చేత్తోనే తీసుకో. మంచి ఎలా ఉంది మన డబ్బ? గూబ గుయ్యమన్నట్టుందండి. అయ్యి బాబోయ్, అలాంటి కంచు కాదండి, మంచి కంచి కట్. గౌరీ, గౌరీ, వదలండి వదలండి, నాకేం కాలేదు. వదలటానికే నాగమణి నిన్ను కట్టుకున్నది, ఛీ, పట్టుకున్నది. మీకు ఈ గతి పడుతుందని కల్లో కూడా ఊహించుండరు కదత్తయ్యా. నా ఓన్ సిస్టర్ బంగారు కొండ నా మొగుడు చెల్లి, నా అత్త కూతురు ఏమైంది తల్లి? ఏమైందమ్మా? 20 ఏళ్ల క్రితం మెట్ల మించి నేను ఎలా కాల్జారానో మీ చెల్లి అలాగే కాల్జారింది. అప్పుడు నా నడుము ఎలా విరిగిందో ఇప్పుడు మీ చెల్లి నడుము అలాగే అంటే విరిగింది. అప్పుడు మీకు పిచ్చి పట్టినట్టు ఇప్పుడు మా వదినకి కూడా పిచ్చి పడుతుందా? అక్షరాలా మా చెల్లెమ్మ కూడా సరిగ్గా మీలాగే నూనె మీద కాలేసిందా? అవును బాబాయ్ గారు, కరెక్ట్ గా చెప్పారు. మీకెలా తెలిసింది? అది ఎక్స్పెక్ట్ చేశారన్నమాట. హలో, ఇక నుంచి నువ్వు కూడా సరిగ్గా చూసినాడు నువ్వు ఉండొచ్చు, కాలు జారచ్చు. నువ్వు కాలు జారావంటే విడాకులే తప్ప వీల్ చైర్ ఉండదు. అమ్మా ఏంటమ్మా పడిపోయావంట? అదే మీరు లేవకండి అత్తయ్య, నేను చెప్తాను కదా. ఏమండి, అత్తయ్య గారు కళ్ళు తిరిగి మెట్ల మీద నుంచి పడిపోయారండి. మెట్ల మించి పడిపోయిందా? డబ్బులేం తగిలాయమ్మా? బాగా తగిలాయిరా, 3 మెట్లు విరిగిపోయాయి. బాధపడకండి అయ్య గారు, వడ్రంగి మేస్త్రికి చెప్పొచ్చాను, ఇంకో గంటలో వచ్చేస్తానన్నాడు. ముందు అమ్మ సంగతి చూడకుండా బండ్రగేట్రా ఎదమా. అమ్మగారి సంగతి చూసుకోవడానికి టీబీ మలేరియా తీసుకొచ్చానండి. ఉన్న బీపీతోనే చస్తుంటే టీబీ మలేరియా ఏంట్రా గాడిద? అయ్యి బాబు, టీబీ మలేరియా అంటే అంటువ్యాధి కాదండి, అది డాక్టర్ గారి పేరండి. టీబీ ఇంటి పేరండి, మలేరియా ఆయన పేరండి. చాలా పెద్ద డాక్టర్ అండి, ఎల్కేజీ యూకేజీ అంటారేంటండి. ఎల్కేజీ అంటే ఇండియాలో చదువుకున్నాడండి, యూకేజీ అంటే అమెరికాలో చదువుకున్నాడండి. ఫారిన్ అండి. డాక్టర్ గారు ఎక్కడున్నాండి? ఇంటికో ఇక్కడ. అయ్యి బాబాయ్, అక్కడేం చేస్తున్నారండి? ఇక్కడ కుర్చీ తగిలి పడిపోయినాయా బాబు? మీరే అట్ట పడిపోతే ఇంకా పడిపోయిన వాళ్ళకి మీరేం వైద్యం చేస్తారండి బాబు? ఇదిగో మీరు ఇలా జోకులు వేస్తే నేను వెళ్ళిపోతాను, పేషెంట్ టాపా కట్టేస్తుంది. నువ్వు ఉండవయ్యా. డాక్టర్ గారు మీరు చూడండి. ఇది బాగుంది. నాడి చాలా బాగుంది. జ్వరం సరిగ్గా చూసి చెప్పండి డాక్టర్ గారు. 100 కాదు 200. 200 డిగ్రీల జ్వరమే? అయితే పాపం అత్తయ్య గారు సలసల కాగిపోతుంటారు. అవును నిజమే. అయితే నువ్వు కాస్త అడుగుడు తెచ్చి అమ్మ నుదుటి మీద. ఇదిగో ఇలా మీరే సొంతంగా ట్రీట్మెంట్ చేసేసుకుంటే నేను వెళ్ళిపోతాను అంతే. డాక్టర్ గారు నువ్వు ఉన్నా డాక్టర్ గారు, రక్తపోటు ఏమన్నా ఉందంటారా? రక్తపోట? రక్తపోటు పోటు అద్భుతమైన రక్తపోటు ఉంది. అంటే మా అత్తయ్య గారి నుంచి ఉప్పు కారం తినకూడదా అండి? ఆవిడ తినొచ్చు, కానీ మీరు పెట్టకూడదు. అయితే ఇక నుంచి సప్పుడు కూడా పెట్టు. డాక్టర్ గారు, షుగర్ ఉందా అండి? లేదు, ఈ నెల ఇంకా రేషన్ తీసుకోలేదు. నేను అడుగుతున్నది మీ ఇంట్లో షుగర్ ఉందా అని కాదండి, దీని ఒంట్లో షుగర్ ఉందా అని. ఓ ఆ షుగరా? ఆ షుగరు ఆహా ఆహా ఆహా, ఎంత కమ్మటి వాసన! నేతి మిఠాయిలా గుమగుమ ఆడిపోతుంది. మిఠాయి ఏంటండి? మీ అత్తయ్య గారి బాడీ అమ్మ, ఒంట్లో చక్కెర ఎక్కువైపోయి పుల్లారెడ్డి స్వీట్స్ లా కమ్మటి వాసన వస్తుంది. అంటే ఇక అత్తయ్య గారు ఉట్టి అన్నం కూడా తినకూడదన్నమాట. అవును, అన్నం కూడా తినకుండా బాబు చక్కగా ఉప్పు లేని గంజి తాగొచ్చు కదయ్యా. గంజా? పోనీ అందులో కోడి చికెన్ నచ్చుకోవచ్చా?
మేక మటన్ కూడా దంచుకోవచ్చు. కాకపోతే వెంటనే ఇప్పుడు పారి కట్టుకోవాల్సి వస్తుంది. పాపం ఏమీ తినదంటే ఇంకేం తింటుందండి? గడ్డి. అవును, అది మాత్రం ఎంత కావాలంటే అంత తినొచ్చు. మీరేం బాధపడకండి అమ్మగారు. 3 పూట్ల 3 మోపులు పచ్చగడ్డి తీసుకొచ్చి మీ ముందు పడేస్తాను. మా అమ్మయాన్ని మీకు ఒకళ్ళు ఎండుగడ్డి తినాలనిపించింది అనుకోండి, నాకు చెప్పండి, మన దొడ్లో మేట్లోంచి పీక్కొచ్చి మీ ముందు పడేస్తాను. మీరు ఎంత కావాలంటే అంత అండి. అమ్మగారు మీరు బతకాలి, అమ్మగారు మీరు బతకాలి, అమ్మగారు. డాక్టర్ గారు, గంజి తాగి ఏదైనా పని పట్ట చేసుకోవచ్చా? ఏంటమ్మా పొద్దున్న నుంచి అత్తయ్య అత్తయ్య అని ఏడుస్తున్నావు? ఆవిడ బ్రతకడం ఇష్టం లేదా? అంటే అమ్మ పడుకునే ఉండాలా? చచ్చినట్టు. అది పడుకుంటే ఎలాగండి? ఇంట్లో పనేళ్ళని చూడాలి, గుమాస్తా గారి దగ్గర లెక్క డొక్క చూడాలి, రోజుకి 100 సార్లు ఇనపెట్టి తాళం తెరుస్తుండాలి. దాన్ని మంచం దిగద్దంటే ఈ పనులన్నీ ఎవరు చేస్తారు చెప్పండి? ఏమండి, నేను ఏమన్నా అంటే అన్నా ఉంటారు కానండి. సుధమ్మ గారు ఇంట్లో ఏం పని చేస్తారని చెప్పండి? తిని తొంగోవడం తప్ప. కాస్త కొత్త చదువుకున్నారు, అమ్మగారు ఇలాంటి కష్టకాలంలో ఉన్నారంటే ఆ మాత్రం సాయం చేయలేరండి. ఏం అరిగిపోతారా? అరిగిపోతానో కరిగిపోతానో నీకెందుకు? అయినా నేను బీకాం చదివి ఇంటి కోడలుగా వచ్చింది ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడానికి కాదు. బీకామ్ చదివితే ఎవరికే గొప్ప, చదివితే సంసారం చేయరా, సంసారం చేసుకుని ఇంటి పనులు చేయరా? అమ్మా ముందు తాళాలు ఇచ్చేయి. అది బాబు, దానికెందుకు శ్రమ, చిన్నపిల్ల. గుర్రంలాగుంటే అది చిన్న పని ఏంటమ్మా? ముందు తాళా ఇచ్చేయి. ఎందుకు తీసుకోదు చూస్తాను, ఇచ్చేయి. ఇదిగో, ఈ రోజు నుంచి ఇంటి పనులు నువ్వే చూసుకోవాలి. నువ్వు ఒక్కదాన్నేనా? మే హెల్ప్ యూ? నువ్వు ముయ్, నువ్వు ఒక్కదానివే చూసుకోవాలి. పొరపాటుని తాళాలు గాని లెక్కలు గాని ఎవరి చేతిలో కనిపించాయో పంబరేగిపోతే దోపకబుడ్లో. తాళాలు కూడా ఫినిష్. అసలే అమ్మ కొంటూ బాలేదు, మధ్యలో నీడు పెట్టి. జస్ట్ ఏడుపు వచ్చింది బాబు, ఏడుపు వచ్చిన ఏడవకూడదా? కోడలు ఐసి. ఏమండి, అత్తయ్య గారు కొట్టి గంజి ఇవ్వాలంటే చాలా బాధగా ఉంది. ఒక పూటేనా అన్నం పెడతానండి. చంపేస్తాను. రే ఓబయ్య, బాబయ్య, ఈ రోజు నుంచి అమ్మ ఒట్టి గంజి మాత్రమే తాగాలి. ఇక మర్చిపోండి, నా రెప్ప మీ చెప్పు. ఏంటి నీకేమైంది మళ్ళీ? ఇదిగో డాక్టర్ గారు, నా డబ్బులు కనపడక నేను ఏడుస్తుంటాను. అదిగోదండి మా ఆవిడ కాస్త అయ్యో, అక్కర్లేదండి. వాంతి చేసుకుంటే అక్కర్లేదంటావేంటే? ఇది జబ్బు వంటి కాదండి. మరి మీరు నాన్న కాబోతున్నారు. ఎంత మంచి మాట చెప్పావే. అమ్మా నువ్వు బాగా కాబోతున్నావు, నానా నువ్వు తాత కాబోతున్నావు. రే ఓబయ్య, నువ్వు గుల్లబ్బాయి గారికి పెద్ద పిల్లలు అవుతానండి. అదే వచ్చావా? ఇదేమిటి కోడి చికెను మిరక పాలు తెమ్మన్నాను కదా, పొట్టి చేతులతో వచ్చావేంటి? హలో మేడం గారు, ఈ మేడం గారి చేత ఆ మేడం గారు గంజి నీళ్ళు తాగిస్తున్నారు. ఇంకా మనకేం చేస్తుంది? హలో హలో హలో. హాయ్ జిమ్మీ. జిమ్మి కాదు, మమ్మీ. జిమ్మి అంటే కుక్క, మమ్మీ అంటే అమ్మ. ఓ మమ్మీ, మై డ్రెస్ హౌ? సెలెక్ట్ నైఫ్. నైఫ్ కాదు, వైఫ్. నైఫ్ అంటే కత్తి, వైఫ్ అంటే పెళ్ళాం. మమ్మీ దిస్ గెటప్ యు లైక్? అత్తయ్య గారు, ఇప్పుడు నా ట్రైనింగ్ లో మీ దొరబాబు నిజంగా దొరబాబులే ఉన్నారు కాదు? అవునమ్మా, ఇప్పుడు వాణ్ణి నిన్ను చూస్తుంటే కడుపు నిండిపోతోంది. మీరిద్దరూ చిలక గోరింకలాగా నిండు 100 ఏళ్ళు వర్దిల్లండి. థాంక్స్ డాడీ. ఎస్ మై సన్. ఐ వైఫ్ గోయింగ్ ఎనీ మూడ్. క్యారీ ఆన్ మై సన్. కమ్ ఆన్ డార్జిలింగ్. టోటో బిర్లా. ఓబయ్యా, వీనిలా చూడాలన్న నా కోరిక ఇన్నేళ్ళకి నెరవేరిందయ్యా. పద అన్నవరం వెళ్ళి దైవ దర్శనం చేసుకొద్దాం. అలాగే బాబాయ్, అక్కడ కొబ్బరికాయలు పగుల్సు, ప్రసాదం ఈటింగ్స్. ఎస్ సి బామర్స్. ఈ లోపు కాయలన్నీ వలవపోతే మీ బుర్రలు పగుల్స్. సి వైఫ్, టేక్ కేర్. బాబ్స్ నడు ఫ్రెండ్స్, టాటా. ప్లీజ్ సౌండ్ హారన్.